హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే రాష్ట్రంలో 2024 నుంచి ఈ ఏడాది జనవరి వరకు 17,000 మంది కానిస్టేబుల్ ఇతర సిబ్బంది రిటైర్ అయ్యారనేసి అధికారులు నివేదిక ఇచ్చారనేసి, వీరిలో దాదాపుగా 1,100 మంది ఎస్ఐ, ఇక్కడ నెక్స్ట్ సిఐ ఇతర సిబ్బంది ఉన్నారనేసి చెప్పడం జరిగింది. మొత్తంగా గ్రేటర్ పరిధిలో 6,000 పోస్టులు ఖాళీలు ఉన్నటువంటి తెలుస్తుంది. అయితే చిన్న ఇన్ఫర్మేషన్ అండి, ఆర్టీసీ జాబ్స్ సంబంధించినటువంటి ఎంఎస్టీ టీఎస్టీ సూపర్వైజర్ యాప్టిట్యూడ్ 60 మార్క్స్ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ స్టడీ మెటీరియల్ కేవలం 200 రూపీస్ ఇస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ యొక్క ఫోన్ నెంబర్ సంబంధించినటువంటి ఫోన్పే చేసి వాట్సాప్ పంపిస్తే తెలుగు మీడియం అభ్యర్థులుగా ఉన్నది మేము ఈ యొక్క మెటీరియల్స్ను పంపిస్తాము. అయితే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి దాదాపుగా 14 నుంచి 17,000 వరకు ఖాళీలుగా ఉన్నటువంటి సమాచారం మనం చెప్పుకునే ఉన్నాం. అయితే తాజాగా మరి 2026 సంబంధించినటువంటి జనవరి ఏదైతే ఉన్నదో మరి 17,000 మంది కానిస్టేబుల్ ఇతర సిబ్బంది రిటైర్ అయ్యారనేసి ఈరోజు స్పష్టంగా రావడం జరిగింది. అదేవిధంగా గ్రేటర్ పరిధిలోనే 6,000కు పైగా పోస్టులు ఉన్నాయనేసి ఖాళీలు ఉన్నటువంటి సమాచారం అయితే తెలుస్తుంది. ప్రభుత్వ హామీ మేరకు 14,000 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వము ఆర్థిక శాఖకు హోంశాఖ ఫైల్ పంపించింది అనేసి, ఆమోదం రాగానే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందనేసి ఇక్కడ సమాచారం. సో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ మాత్రము మరి పోలీస్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మరి ఈ నెలలో కాకుండా లేకపోతే ఫిబ్రవరిలో నెక్స్ట్ మంత్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా దాదాపుగా ఎక్కువ కనబడుతుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్ వచ్చే అవకాశము దాదాపుగా ఎక్కువ కనబడుతుంది. దాదాపుగా 14 నుంచి 17,000 వరకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్లో ఉండండి. ఈసారి మాత్రము భారీ నోటిఫికేషన్ దిశగా ప్రభుత్వం అయితే చూస్తుంది. సో పోలీస్ ఉద్యోగాలతో పాటుగా మిగతా సంబంధించినటువంటి విద్యుత్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, తర్వాత గ్రూప్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఈ యొక్క ప్రకటన అయితే త్వరలోనే ఉండబోతుంది. మీ యొక్క ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేసుకోండి. ఏదైతే నోటిఫికేషన్స్ గురించి మీరు ఆలోచించుకోకుండా ఏదైతే మీరు వెళ్తున్నటువంటి ప్రాపర్ ప్లానింగ్ ఏదైతే టైం టేబుల్ ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా మీరు వెళ్తే ఖచ్చితంగా మీరు ఈ ఇయర్లో నోటిఫికేషన్స్లో ఖచ్చితంగా విజేతలు సాధిస్తారు. సో ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే దాదాపు చాలామంది రీసెంట్గా 10 మార్క్స్తో కానీ 20 మార్క్స్తో కానీ ఒక సర్వీస్ను కోల్పోయినటువంటి సిచ్యువేషన్స్. మరి ఇలాంటి తరుణంలో మీరు ఒక మంచిగా మరి జాబ్ రావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి టైంలో ఈ ప్రిపరేషన్ అనేది చాలా మోస్ట్, కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. సో ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు అనేది 100% ఇక్కడ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది. సో ఇది మనకు ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి పోలీస్ శాఖ సంబంధించినటువంటి ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్. మరి రాష్ట్రంలో మళ్ళీ ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన అయితే రాబోతుంది. దాదాపుగా ఇక్కడ చూడొచ్చండి, మనకు 17,000 వరకు ఖాళీలుగా ఉన్నటువంటి సమాచారం అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క భర్తీ అనేది మరి ఈ యొక్క నియామక పత్రాలకు సంబంధించినటువంటి ముందడుగు వేయడం జరుగుతుంది. సో గ్రూప్స్తో పాటు ఇతర సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. సో చాలామంది అడుగుతున్నారు, సార్ మరి ఎఫ్బిఓ సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి సార్ అనేసి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఆల్రెడీ మనము 2023 నుంచే దీనికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ కూడా ఆమోదించింది, చెప్పుకున్నాము. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఇవ్వడంలో ప్రభుత్వము కొంచెం జాప్యం చేసింది అప్పటి నుంచే. కానీ ఈసారి మాత్రము ఈ ఇయర్లో ఈ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. దాదాపుగా 2017-18 ఆ టైంలో ఈ యొక్క ఎఫ్బిఓ, తర్వాత ఎఫ్ఎస్ఓ, తర్వాత వచ్చేసి ఎఫ్ఆర్ఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే లేనందున మరి ప్రభుత్వం ఈసారి మాత్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఎక్కువ కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా భారతదేశంగా మరి ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. సో మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది యథావిధిగా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది. ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.